సుందరం సమస్త పాప ఖండనం స్వభక్త చిత్తరంజనం సదేవ రామమద్వయం. జై శ్రీరామ్. మీ అందరికీ హృదయపూర్వక శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అంటే శ్రీరాముల వారు జన్మించిన పవిత్రమైన రోజు. అయోధ్య నగరంలో దశరథ మహారాజుల వారుకి చాలా కాలం వరకు సంతానం లేదు. తర్వాత ఆయన పుత్రక మేష్టి యజ్ఞం చేశారు. దాని ఫలితంగా శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న జన్మించారు. మా ఇంటికి దగ్గరలో ఉన్న రామాలయంలో అయితే శ్రీరామనవమి రోజు పుణ్యమైన రోజు సీతారాముల కళ్యాణంలో నాకు దర్శించుకునే సౌభాగ్యం అయితే దొరికింది. నిజంగా అండి, రష్ మీరు చూస్తున్నట్లయితే విపరీతంగా ఉంది. కానీ ఎనర్జెటిక్ వాతావరణంతో నిజంగా వాతావరణం మాత్రం మీరు చూస్తున్నారు. నిజంగా అక్కడ లైవ్గా ప్రజెంట్ ఉంటే ఇంకా బాగుంటుంది. కానీ అందుకే నేను మీకోసం వర్చువల్గా అయితే దర్శనం తీసుకొని వచ్చాను స్వామివారికి. సో ప్లీజ్ వీడియోని మాత్రం పూర్తిగా చూడండి, లైక్, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. శ్రీరాముల వారు ధర్మం, సత్యం, మర్యాద, ఓపికకి ప్రతీకం. ఆయన జీవితంలో సీతాదేవితో వివాహం, తర్వాత వనవాసం, రావణాసురునిపై విజయం అనేవి ముఖ్యమైన అంశం. శ్రీరామనవమి రోజు మన దక్షిణ భారతంలో ప్రత్యేకంగా సీతారాముల కళ్యాణం జరుపుకోవడము చాలా ఘనంగా అయితే జరుపుకుంటాము. అదే విధానంగా ఉత్తర భారతంలో ఆయన పుట్టినరోజు చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. ముఖ్యమైన అంశం ఏంటంటే శోభాయాత్ర మరియు భక్తి గీతాలతో శ్రీరాముల వారి జన్మోత్సవాలను ఘనంగా అయితే జరుపుకుంటారు. శ్రీరాముల వారిని మర్యాద పురుషోత్తం అని కూడా పిలుస్తారు. మర్యాద పురుషోత్తం అంటే ఉన్నతమైన వ్యక్తి, ధర్మాన్ని, నియమాన్ని కట్టుబడి ఉండడము నిజంగా గొప్ప విషయం. राम नाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम. భక్తులకైతే అన్నప్రసాదం సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇలా సెలబ్రేట్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇటు సైడే ప్రసాదం అయితే తయారు చేశారు. కుకింగ్ కూడా ఇక్కడనే జరిగింది. సో ఇప్పుడు ప్రసాదం రెడీ అయిపోయింది కాబట్టి బయటికి అయితే తీసుకొని వస్తున్నారు. ప్రసాదం రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మిగతా కార్యక్రమానికి ఏర్పాటు చేయాలి. చాలామంది భక్తులు రావడంతో లోపల ప్లేస్ సరిపోదు కాబట్టి బయట స్క్రీన్స్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అదే విధానంగా కూలర్ అయితే పెట్టారు. చాలా బాగుంది, సౌకర్యాలు మాత్రం పర్వాలేదు. అదే విధానంగా మన ఇంటి పెళ్ళికి వచ్చినంత ఆనందం అందరి భక్తుల్లో అయితే కనిపిస్తుంది. చుట్టూ చూస్తే వేదిక మంత్రాల ధ్వని, భక్తి భావంతో ఉన్న పవిత్రమైన వాతావరణము మరియు జై శ్రీరామ్ అని చెప్పిన ప్రతిసారి ఆ సౌండ్లో ఉన్న పవర్, ఆ వైబ్రేషన్ మీరు కూడా చూడండి. ఇప్పుడే అన్నప్రసాదం స్టార్ట్ అయింది. ఐటమ్స్ చూడండి: గుత్తొంకాయ కూర, సాంబార్, వైట్ రైస్, బగారా, పులిహోర, రవా కేసర్, కేసరి బాత్ అంటారు లేదా షీరా కూడా అంటారు, పాలకూర పప్పు. నిజంగా అన్నప్రసాదం భక్తులకి వడ్డించడము స్వామివారి సేవలో ఒక విశేషమైన భాగము. ఎందుకంటే నేను ఎప్పుడూ అనుకుంటుండేవాడిని ఏంటంటే ఇలా మనము ప్రసాదం వడ్డించే సౌభాగ్యం ఎప్పుడైనా వస్తుందా అని. నిజంగానే వచ్చింది. భక్తులకి ఇలా ప్రసాదం వడ్డించే సేవ చేయడము చాలా పెద్ద బాధ్యత. ఎందుకు తెలుసా? మనకు కొంతమందికి ఏమనిపిస్తుంది, ఎక్కువ వడ్డేయాలి, కొంతమందికి తక్కువ వడ్డేయాలి. కానీ కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలగాలి. ఎందుకంటే అటు ఫుడ్ కూడా వేస్ట్ కావద్దు, మరియు అందరికీ సరిపోవాలి. ప్రతి శ్రీరామనవమి రోజు వేళ్లకు భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారి ప్రసాదం తీసుకొని తినడానికి కలుస్తారు. ఈ సేవ నిరంతరంగా నడుస్తూనే ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఇంకా ఈ ఇయర్ నాకు సేవ చేయడానికి అవకాశం అయితే వచ్చింది. ఇలా సేవ చేయడంలో నాకు చాలా పెద్ద ఆనందం, సంతోషం కలుగుతుంది.
నిజంగా ఇది చాలా ఉత్సాహంతో నింపిన అనుభూతి. ఈ అందమైన సందేశాన్ని అందరికీ పంచాలి అని నా కోరిక. దయచేసి అందరూ మానవ సేవలో పాల్గొనండి. మానవ సేవయే మాధవ సేవ అని మన అందరం తెలుసుకోవాలి. జీవితంలో ఎప్పుడు ఇలాంటి అవకాశం వచ్చినా దాన్ని వదులుకోకండి. తప్పకుండా ఆ అవకాశంని ఉపయోగించుకోండి. ఎందుకంటే ఇలాంటి సేవ ద్వారా మనం చాలా నేర్చుకుంటాం, చాలా అనుభవించగలుగుతాం. ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్న భక్తిని మనం చూడగలుగుతాం. ఆ అనుభూతి మనసుని నింపేసి కొన్నిసార్లు మనల్ని భావాలతో నింపుతుంది. ఇప్పుడు అందరూ శ్రీరామచంద్రమూర్తి వారి దివ్య కళ్యాణం తర్వాత పంతులు గారి దగ్గర నుండి అక్షంతలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఆ ఆశీర్వాదం కోసం సంతోషంతో భక్తితో ఎదురు చూస్తూ ఉంటారు. నిజంగా అక్షంతలు మన తల మీద పడిన ప్రతిసారి అది ఒక దైవ ఆశీర్వాదం లాగా మనసుని నింపేస్తుంది. ఇలాంటి పవిత్ర సందర్భంలో అందరం కలిసి ఉండడం, భక్తిని పంచుకోవడం ఇది ఒక అదృష్టం. మనం ఎప్పుడు ఇలానే సంతోషంగా ఆనందంగా ఉండాలి మరియు అభివృద్ధి పొందాలి. శ్రీరాముల వారి అనుగ్రహం మనమీపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.